సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన రైతు సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాల నుండి రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయించని సీఈఓ అధికారి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వచ్చినాక 2018లో మేము అడాప్ట్ డేట్ ఇచ్చినాం కాబట్టి 18లో లోపు తీసుకున్నాం. 18 నుండి తీసుకున్న వాళ్ళకి మాత్రము అవుతుందంట అని చెప్పిండ్రు. ఇప్పుడు మేము 14లో తీసుకున్న రుణమాఫీ అట్లనే ఉండిపోయింది. అదో 50,000 ఇదో 50,000 లక్షలు. ఇప్పుడు లక్ష అయింది. 2 లక్షలు ఎక్కడికి నుంచి కట్టాలి? ఇప్పుడు ఈ సొసైటీ మేము నమ్ముకొని ఇంట్లో లోన్ తీసుకుంటున్నాం కానీ లేదంటే ఏదో ప్రైవేట్ బ్యాంకులో తీసుకుంటే మేము ఖచ్చితంగా ఆ లోను ఏ టైంకి ఆ టైం కట్టుకుంటుంటుంది. సొసైటీ వాళ్ళు ఏమంటారు, రుణం మీరు ఎందుకు కడతారు అంటారు. తీరా ఇప్పుడు చూస్తే మీరు కట్టాలి, ఖచ్చితంగా ఆ రుణమాఫీ కట్టాలి, ఇది మాఫీ కట్టాలి అంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. పిఎస్సిఎస్ సెక్రటరీ అయిన రాజు నిర్లక్ష్యం వలన ఈ రైతులకు నష్టం పోవడం జరుగుతున్నది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 2018 నుంచి 2024 వరకు అంటేనండి కట్ డేట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఇక్కడ 1,00,000 రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏమన్నా అంటానంటే మేము రాసి పంపించాం కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మమ్మల్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మా సొసైటీ కాలేదంటానంటే సెలవిస్తున్నారు. కాబట్టి ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని ఒక బ్యాంకు లోపల కానీ మంచిర బ్యాంకు, గ్రామీణ బ్యాంకు లోపల, ఎస్బీఐ లోపల కూడా ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ అయింది. మా దురదృష్టం ఏమంటానంటే మేము ఈ యొక్క రుద్రారం సొసైటీలో సభ్యత్వంగా ఉండడం మా యొక్క రైతుల యొక్క దురదృష్టం అంటారు.